హలో బ్యూటిఫుల్ పీపుల్, ఏం చేస్తున్నా అందరూ. ఇది అర్జున్ ఫార్మేటివ్ అసైన్మెంట్ 3 మార్క్స్ అనమాట. 240 వచ్చినాయి 250కి. అసలు అర్జున్ ఏ టైప్ ఆఫ్ కిడ్ అంటే ఇంట్లో చదువుకోడు కానీ పర్ఫార్మెన్స్ మాత్రం మస్తు తీస్తాడనమాట. అంటే వచ్చినాయిలే మంచినే మార్క్స్, కానీ నాకు ఇంకా సాటిస్ఫాక్షన్ లేదనమాట. ఇంకా బాగా చదువుతాడు అర్జున్ అన్న ఉద్దేశంలో ఉంటాను నేను. ఏంటంటే నేనేం ఫోర్స్ చేయట్లేదు, నాకు ఉప్పమ్మతో అస్సలు తీరతలేదు అనమాట. అంటే సేమ్ ఆమెకి ఫీడింగ్ టైం ఆ టైమే ఉంటుంది కాబట్టి తినిపించాలి అన్న దాంతో చదివిపిస్తలేను. మంచిగా వచ్చి సైక్లింగ్ చేసుకుంటాడు ఈవినింగ్, ఇంకా టీవీ చూస్తాడు, గిటార్ ప్లే చేసుకుంటాడు, లేకపోతే పియానో, ఇట్లా సరిపోతుంది అర్జున్కి. ఓన్లీ స్కూల్లోనే చదివిందే మంచి పర్ఫార్మెన్స్ ఇస్తున్నాడు అనమాట. ఇట్లా మార్క్స్ ఎట్లా అంటే మనం ఆలోచిస్తాం కదా, మనకి పిల్లలకు వచ్చిన మార్క్స్ కంటే ఇంకొంచెం ఎక్కువ రావాలి అని అనుకుంటాం కదా. అంటే నేను ఆ టైపు. మా హస్బెండ్ ఏమో ఫోర్స్ చేయకు, వచ్చిన మార్క్సే చాలు, మంచిగా అవుతున్నట్లే అని అంటాడు. కానీ ఎందుకో నాకు అట్లా అనిపిస్తుంది, మంచిగా చదువుకుంటేనే మంచి లైఫ్ ఉంటుంది అని చెప్పేసి అనిపిస్తుంది నాకు. అండ్ మ్యాథ్స్లో మాత్రం ఇరగదీస్తున్నాడు అర్జున్. వాళ్ళ మ్యామ్ కూడా ఏంటంటే ఫుల్ యాక్టివ్ అర్జున్, కానీ చదువు మీద కొంచెం ఇంట్రెస్ట్ పెడతలేడు, పెట్టాలి చదివిపియండి మీరు కూడా ఇంట్లో అని చెప్పేసి అంటుంది. మీ పిల్లలు కూడా ఇంతేనా? అంటే ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్లో మంచిగా ఫాస్ట్ ఉంటారా? నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ రైటింగ్ కూడా కొంచెం ఇంప్రూవ్ చేసుకోవాలి అర్జున్. ఫాస్ట్గా రాయాలి, తొందరగానే నీట్గా రాయడం వదిలేస్తున్నాడు అనమాట. ఫాస్ట్గా రాసేస్తాడు, పక్కన పెట్టేస్తాడు. అండ్ అర్జున్ వల్ల నన్ను అందరు గుర్తుపడతారనమాట స్కూల్లో. మీరు అర్జున్ వల్ల అర్జున్ అయితే చాలా యాక్టివ్ ఉంటాడు అని చెప్పేసి అంటుంటారు అనమాట. ఈసారి 5th ర్యాంక్ వచ్చిందంట. అండ్ వాళ్ళ ఫ్రెండ్కి, వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్కి 1st ర్యాంక్ వచ్చింది. వాళ్ళ నాన్నేమో కంపేర్ చేయొద్దు అంటాడు, కానీ ఇంకా మనకు వస్తుంది కదా బై డిఫాల్ట్. అట్లా మనం చదువుకున్నప్పుడు మన పిల్లల్ని కూడా ఫోర్స్ చేయొద్దు అంతగానం, కానీ ఏదో ఒక చిన్న హోప్ ఉంటుంది కదా, మన పిల్లలు కూడా మంచి చదువుకొని మంచి స్టేజ్లో ఉంటే బాగుంటుంది అన్న ఆశ ఎవరికైనా ఉంటుంది కదా. ఇట్లా ఈ మార్క్స్ వచ్చినాయి. ఇంకా మంచిగా చదువుతుండే, అంటే ఉప్పమ్మ పుట్టక ముందుకు ఇంకా మంచి కేర్ తీసుకుంటుండే, చదివిపియమని అడుగుతుండే. కానీ ఇంకా నేను కూడా అంత పట్టించుకుంటలేను. సో ట్యూషన్ పోతా అని అడుగుతుండు, కానీ ఏం వదిలే, మరీ 5 వరకు స్కూల్లోనే ఉంటాడు కదా అని చెప్పేసి నేను కూడా లైట్ తీసుకుంటున్నా. మీరు చాలామంది వీడియోస్ ఇస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.